రాత్రి 11:30కు ఎవరో తలుపు కొట్టినట్లు అనిపించింది. తీరా చూస్తే ఒక చిన్నోడు ఇంకో చిన్నోడిని వెంటేసుకొచ్చేసి అంబా అంబా అని మమ్మల్ని పిలుస్తున్నారండి. ఈ ఒక్కరోజే కాదు, ఇలా ఉదయం వచ్చేస్తారు, ఒక్కోసారి ఫ్యామిలీ మాత్రం వచ్చేస్తారండి. మాది ఇల్లు అకాడమీ ఇక్కడే కదండి, పిల్లలు ఉంటారు. ఒక్కోసారి వాళ్ళ చేత పెట్టిస్తాం, వాళ్ళకు కూడా తెలియాలి కదా. వచ్చేసి ఫ్యామిలీ అంతా రౌండప్ చేసేస్తారు. బెల్లం కలిపినవి ఎక్కువగా పెడుతుంటాయి. ఈ సందులోనే సాగర్ వాళ్ళండి ఆల్రెడీ డిన్నర్ పెట్టేసాం. మళ్ళీ బయటకు వచ్చిన ప్రతిసారి స్వాగతం అనమాట. ఇవి ఎందుకు వదిలేస్తారో నాకు అసలు అర్థం కాదు. చిన్నవనా, పాలు ఇవ్వవనా, తిండి పెట్టాల్సి వస్తుందనా, వాటి విలువ ఎప్పటికీ తెలియదండి వాళ్ళకు. వాళ్ళు డబ్బుల కోసం మాత్రమే పెంచుతారు. తర్వాత నిర్దాక్షిణ్యంగా కట్టికోళ్ళకి అమ్మేస్తారు. వాడు బతుకుండగానే నరికేస్తాడు. అంత పాపం. వాటి జీవితాంతం మన కోసం పనిచేస్తాయే. మన అమ్మానాన్నలను అయితే ఇలాగే వదిలేస్తాం, ముసలోళ్ళు అయిపోయారని లేదుగా. ఆలోచించండి కొంచెం. మాకు చిన్నప్పుడు 100 పాడి ఉండేదండి. అప్పుడు అంత ఊహ లేదు. మాకు ఆ ఈశ్వరుడు శక్తినివ్వాలని కోరుకోండి. NGO షెల్టర్ అండ్ గోశాల పెట్టాలని. ఓం నమః శివాయ.